తత్వశాస్త్రంలోని శివలింగం యొక్క అర్థం మరియు ప్రాముఖ్యతను గురించి వివరిస్తుంది. ముఖ్య అంశాల సారాంశం ఇక్కడ తెలుగులో ఇవ్వబడింది. శివలింగం నిరాకార, అనంత చైతన్యానికి ప్రతీక. మీరు అందించిన పాఠ్యంలోని ముఖ్యాంశాలు మరియు వాటి సారాంశం ఇక్కడ ఇవ్వబడింది. 1.2 శివలింగం నిరాకార, అనంత చైతన్యానికి ప్రతీక. శివుడు నిరాకారుడు, పరబ్రహ్మ. శివుడు రూపం లేని పరబ్రహ్మ, ఏకైక ప్రతీక. ఈ నిరాకార చైతన్యాన్ని స్పష్టంగా ఆరాధించడానికి ఉపయోగించే ఏకైక చిహ్నం శివలింగం. నిరాకార చైతన్యం ఇది దేవుని యొక్క నిరాకార, అనంతమైన, అవిభాజ్యమైన చైతన్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పారలౌకిక ఆకారం దీని ఆకారం అతీంద్రియమైనది. ఇది సృష్టి, స్థితి, లయం అనే విశ్వసూత్రాలను సూచిస్తుంది. తప్పుగా అర్థం చేసుకోకూడదు. శివలింగాన్ని కేవలం భౌతిక చిహ్నంగా, ఫిజికల్ సింబల్ పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. ఇది కేవలం ఒక తాత్విక మరియు యోగిక చిహ్నం, ఫిలసాఫికల్ అండ్ యోగిక్ ఎంబ్లెమ్. విశ్వానికి బీజం. ఎలాగైతే విత్తనం లేకుండా ఏదీ ఉత్పన్నం కాదో అలాగే దేవుడు ఈ విశ్వానికి బీజం. ఆకారం శివలింగం గోళాకారంగా లేదా గుడ్డు ఆకారంలో, స్ఫెరికల్ ఆర్ ఎగ్ లైక్ ఉండి విశ్వం యొక్క పరిపూర్ణత మరియు సమతుల్యతను సూచిస్తుంది. 1.3 పురుష, ప్రకృతుల ఏకత్వం, శివశక్తుల ఐక్యత. ముఖ్య తాత్విక సూత్రం. శివలింగ ఆరాధనలోని ప్రధాన తాత్విక సూత్రం శివశక్తుల ఏకత్వం, వన్నెస్ ఆఫ్ శివ, శక్తి. ఐక్యతకు చిహ్నం శివలింగం, శివుడు చైతన్యం లేదా పురుషుడు, మరియు శక్తి ప్రకృతి యొక్క కలయికను సూచిస్తుంది. సృష్టి సూత్రం. పురుష ప్రకృతుల కలయిక ద్వారా సృష్టి జరుగుతుందనే సూత్రాన్ని ఇది తెలుపుతుంది. శివుడు శక్తితో కలిసినప్పుడే సృష్టిని ప్రారంభిస్తాడు మరియు విలీనాన్ని పూర్తిచేస్తాడు. లింగభేదం లేదు. ఆత్మకు పురుష లేదా స్త్రీ అనే లింగభేదం లేదు. ఆత్మ శరీరాన్ని ధరించినప్పుడే లింగభేదం ఏర్పడుతుంది. ఆత్మల ఐక్యత. శివలింగం వ్యక్తిగత ఆత్మ, ఇండివిజువల్ సోల్, మరియు పరమాత్మ, సుప్రీం సోల్ మధ్య ఉన్న ఐక్యతకు సంకేతం.